రైతులకు నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం కల్పించాలని రాష్ట్ర మత్స్యకార ఎస్టీ సాధన సమితి సభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మత్స్యకారులు జనాభా పరంగా 2వ స్థానంలో ఉన్నారని. మెర్సీ కిల్లింగ్ అనే సినిమాలో మత్స్యకారులకి హేళనగా చూపించిన డైరెక్టరు నిర్మాత క్షమాపణ చెప్పాలి. రెండో విషయం ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల కాలంలో నామినేటెడ్ పోస్టులు ఇస్తుంది కాబట్టి మత్స్యకార ఓటు బ్యాంక్ సుమారు 40 లక్షల జనాభా ఉన్నాము. మత్స్యకార ఓటు బ్యాంక్తో గెలిచిన ఈ ప్రభుత్వం మత్స్యకారులకి నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదు కాబట్టి తక్షణమే మత్స్యకారులకి 2వ 3వ దఫాలో ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మూడో విషయం ఏంటంటే ప్రపంచ మత్స్యకార దినోత్సవం నవంబర్ 27 కలింగపట్నం మత్స్యోత్సవం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. 4 మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ పదవిని మత్స్యకారులకే కేటాయించాలి. అయినప్పటికీ గత ప్రభుత్వం రెడ్డి కులం కేటాయించింది, ఇప్పుడు కమ్మ కులం కేటాయించింది కాబట్టి వైస్ చైర్మన్ పదవిని మత్స్యకార కులానికే కేటాయించేందుకు డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరికీ మరొకసారి నమస్కారం. ఈరోజు మెర్సీ కిల్లింగ్ అనే సినిమా మత్స్యకారుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉంది. ఈ సినిమాలోన ఆర్టికల్ 15, ఆర్టికల్ 17, ఆర్టికల్ 21. ఆర్టికల్ 15 డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ అండ్ ప్లేస్ ఆఫ్ బర్త్, వీటన్నిటిని డిస్క్రిమినేషన్ చేసేలాగా ఈ సినిమాలోనే మత్స్యకారుల మనోభావాలు దెబ్బతీసేలాగా చాలా సన్నివేశాలు ఉన్నాయి. అలాగే ఈ సినిమా డైరెక్టర్ అయిన ఎస్ వెంకటరమణ ఈ సీన్లన్నీ ఉపసంహరించుకుంటే మంచిదని మా ఉద్దేశం. అంతేకాదు మత్స్యకారులు ఎవరైనా తక్కువ చేసి చూసినా కించపరిచినా కూడా మనం ప్రతిరోజు పూజించే శివుడు తలలో ఉన్న గంగాదేవిని అవమానించినట్లే, అలాగే మన ప్రతి దినము ఆరాధించే మహాభారతాన్ని అవమానించినట్లే అనేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అంతేకాదు పురాణాల్లో మొదటి అవతారమైనటువంటి మత్స్య అవతారాన్ని అవమానించినట్లు అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మేము సంస్కారవంతంగా ఉన్నాం కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. వీ బీయింగ్ ఎ లాయర్స్ వీ కెన్ ఫైల్ ఎ రిట్ పిటిషన్ అండ్ డిఫామేషన్ కేస్ ఆల్సో. కానీ మాకు సంస్కారం ఉంది అనే ఉద్దేశంతో ముందుగా ఈ మీడియా ద్వారా వీఆర్ సెండింగ్ ఎ మెసేజ్ టు యూ హ్యావ్ టు రెక్టిఫై this type of scenes and డిఫామేషన్ చేసేటువంటి ఎటువంటి సన్నివేశాలు ఉన్నా ఆ సినిమాను ఉపసంహరించుకోవాలి, ఆ సినిమాలో నుండివి. అంతేకాదు మీకు తెలుసు ఈరోజు సోషల్ మీడియా వచ్చి ఎవరిని డిఫేమ్ చేయాలన్నా సరే పెద్ద విషయం కాదు. ఈ సినిమా టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము ట్రోల్ చేయగలము, మీమ్స్ చేయగలము. కానీ అంతటి కుసంస్కారం మా మత్స్యకారులకు ఎవరికూ లేదు. మత్స్యకారులు అంటే సంస్కారవంతులు. మాకు సంస్కారం ఉందనే ఉద్దేశంతో మేము ఈ మీడియా ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాము. అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా ఏవైతే కమ్యూనిటీ గైడ్లైన్స్ వ్యతిరేకంగా ఉన్న సినిమాలు కానీ సన్నివేశాలు కానీ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ చేయకూడదనే ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్తా ఉన్నాము. సో ఇది ఈరోజు మేము ఈ మీడియా ద్వారా మా మత్స్యకారుల సంఘాల ద్వారా మీకు తెలియజేసుకుంటూ ఉన్నాము. వెంకటరమణ గారు మీకు మరొకసారి తెలియజేసుకుంటా ఉన్నాము. మీకు ఒక కమ్యూనిటీ ఉంది. మీ కమ్యూనిటీని కించపరిచేలా సినిమాలు తీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, మీరు తెలుసుకోవాలి. అంతేకాదు మీ కమ్యూనిటీని విమర్శించడం మరొకరికి పెద్ద విషయమేమీ కాదు. అలాగే విమర్శించుకుంటా మేము సాంప్రదాయంగా మీకు చెప్తున్నామంటే మీరు ఇప్పటికే అర్థం చేసుకుని అలాంటి సన్నివేశాలు ఉండకుండా చూసుకునేలా మళ్ళీ తీసే సినిమాలు కానీ ఇప్పుడున్న మెర్సీ కిల్లింగ్ సినిమాలలో కానీ చేస్తారని కోరుకుంటూ ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ. మొన్న బ్రదర్ కూడా మెర్సీ కిల్లింగ్ సినిమా కోసం డైరెక్టర్ దాంట్లో ఉండే మత్స్యకారులు కించపరిచే విధంగా దాన్ని ఆ విధంగా తీయకూడదని చెప్పేసి ఆయన కొన్ని రకాల సెక్షన్స్ చెప్పి ఆ విధంగా చేస్తే మత్స్యకారులు కూడా వాటి మీద తిరగబాటు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు కూడా మీ కులానికి కూడా మీకు కించపరిచే విధంగా సినిమాలు తీస్తే మీరు ఏ విధంగా ఇబ్బంది పడతారు అనేది విషయం కోసం చెప్పడం జరిగింది. అలాగే మన మత్స్యకార కులం 40 లక్షల జనాభా ఉన్నప్పుడు కూడా మనకి ఎటువంటి రిజర్వేషన్ లేకపోవడం వల్ల మనకి ఎటువంటి రాజ్యాధికారం కానీ వైద్య విద్యా పరంగానే మనం ముందుకు సాగలేకపోతున్నాము. మనకి రిజర్వేషన్ కానీ సక్రమంగా ఉంటే మనం రాజకీయ పరంగా కానీ వైద్య విద్యా పరంగా కానీ రాజకీయ పరంగా కదా ముందుకు సాగడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అందువల్ల మనకి 40 లక్షల మంది జనాభా ఉన్నప్పుడు కూడా మనకి 40 లక్షల జనాభా ఉండేసరికి ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. అలాగే
ఒక 2 ఎంపీలు ఉండాలి, అలాగే ఒక కార్పొరేటర్ ఉండాలి, అలాగే 2 చైర్మన్ పదవులు ఉండాలి. అయినప్పుడు కూడా ఎటువంటి విధంగా కూడా మనకి లేకుండా జరిగింది. అలాగే నామినేటెడ్ పోస్టులు కూడా మనకి రాకుండా ఈ ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు కూడా మనల్ని ఏదో అనేక విధంగా మనకి దోచుకునేస్తున్నాయి. అందువల్ల మన మత్స్యకారులను గుర్తించి మన ఓటు బ్యాంకునే కాకుండా మనకి రాజ్యాధికారంగా ముందుకు సాగేటట్టుగా ఈ రాజకీయ నాయకులు చేయాలని చెప్పేసి, ఈ ప్రభుత్వాలు చేయాలని చెప్పేసి విన్నవించుకుంటూ, అలాగే ఈ సభని ఎంత జయప్రదం చేసిన మన కమిటీ సభ్యులందరినీ మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఉన్న కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టుల గురించి ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో కొన్ని రకాల నామినేట్ పోస్టులు ఇవ్వడం జరిగింది. కానీ ఆ పోస్టులో మన మత్స్యకారులకు సంబంధించి శాఖలలో కానీ మన మత్స్యకారుల కులం నుంచి కానీ ఏ ఒక్కరు కూడాను సరైన పోస్ట్ అనేది కేటాయించలేదు. మన మత్స్యకారు కులానికి చెందినటువంటి మ్యారిటైమ్ బోర్డ్ అంటే సముద్ర రంగం అనేది ఒక బోర్డు అనేది గత ప్రభుత్వంలో నిర్మించడం జరిగింది. దానికి చైర్మన్, వైస్ చైర్మన్, కొందరు సభ్యులతో కూడిన బోర్డుగా నిర్ణయించబడింది. ప్రస్తుతం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి చైర్మన్గా కూటమి ప్రభుత్వము ఒక పర్సన్ను నియమించడం జరిగింది. కానీ వైస్ చైర్మన్ పదవి ఇప్పటికీ ఖాళీగా ఉంది. కనీసం మన మత్స్యకారులను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఏపీ మ్యారిటైమ్ బోర్డ్ వైస్ చైర్మన్ పదవి మన మత్స్యకార రంగంలో అనుభవం ఉన్న మ్యారిటైమ్ ప్రొఫెషనల్ పర్సన్కి కేటాయిస్తారని మన మత్స్యకార సభ్యులు మన కమిటీ తరఫున మన గవర్నమెంట్ని కోరుతున్నాం. సభకు నమస్కారం. మత్స్యకార సోదరులందరికీ నమస్కారం. మనం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని నవంబర్ 21న జరుపుకోవాలని నిర్ణయించుకున్నాము. కింద సంవత్సరం నిర్ణయించాము. జరుపుకోవాలని టైంలోన విశాఖపట్నంలోన ఆ బోట్లు తగలబడిపోవడం వలన వాళ్ళకు సానుభూతిగా ఇది ఆఫ్ చేసి అక్కడికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఈసారి మాత్రం ఖచ్చితంగా మత్స్యకారుల దినోత్సవాన్ని మనం గ్రాండ్గా చేయాలని సంకల్పించాము. నవంబర్ 21న మన మత్స్యకార సోదరులు అందరూ కలిపి ఐక్యంగా మన మత్స్యకారుల దినోత్సవాన్ని, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని ఐక్యతతో జరుపుకోవాలని మనం కళింగపట్నం, శ్రీకాకుళం జిల్లా కళింగపట్నంలోన మత్స్యకారుల దినోత్సవాన్ని 21న జరుపుకుంటున్నాం. అందరూ నవంబర్ 21న ఉదయం 9 గంటలకే అక్కడికి గ్రౌండ్లో హాజరయ్యి కళింగపట్నం గ్రౌండ్లో హాజరవ్వాలని నేను కోరుకుంటున్నాను. మత్స్యకారుల పట్ల ఈ యూత్ చెప్పినటువంటి విషయాలన్నీ ప్రభుత్వ ప్రతినిధులు సమాజం పరిశీలించాలని, మత్స్యకారులు గౌరవంగా చూడాలని కోరుకుంటున్నాను.